అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. మంచి మాట. మనిషి జీవితం ఎలా ఉంటుందో విందామా? లోకంలో ప్రతి ఒక్క మనిషి కూడా ఎప్పుడో ఒకప్పుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. శాశ్వతంగా నిద్రపోయిన తర్వాత ఎంత గొప్పగా బ్రతికినా దాన్ని శవమే అంటారు. సమయం మించకుండా తీసేయండి అని పెద్దలు అంటూ ఉంటారు. భార్య గుమ్మం వరకు, కొడుకు కాటి వరకు వచ్చి కర్మ చేసి వెళ్ళిపోతారు. అప్పుడు మొదలవుతుంది ఆత్మఘోష. నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు అనే గుండెలు బాదుకుంటూ ఆ ఇంటికే తిరిగి వెళ్తుంది ఆత్మ. అయితే అతను ఎవరికి కనిపించడు, వినిపించలేడు. అయ్యో, ఇది నా ఇల్లు, నా వస్తువులు, నా ఆస్తి అని నిన్నటి వరకు కాపాడుకున్నది ఏది కూడా నాతో తీసుకొని వెళ్ళలేకపోయానే, వీటి కోసమా జీవితం అంతా కష్టపడ్డాను అని ఏడుపు మొదలు పెడుతుంది. గుండె పగిలేలా ఏడుస్తున్న భార్యను చూసి, ఉన్నన్ని రోజులు ఏదో సాగుతో సాధించాను, కాస్త ఓపికగా ప్రేమగా ఉంటే బాగుండేది, ఇప్పుడు ఓదార్చే శక్తి కూడా లేదు అని బాధపడుతుంది ఆత్మ. కుటుంబ సభ్యులను చూసుకొని చేసిన పొరపాటు గుర్తు చేసుకొని ఒక్కసారి భగవంతుడు బతికిస్తే అందరికీ క్షమాపణ చెప్పుకొని మళ్ళీ నీ దగ్గరికి వస్తాను పరమాత్మ అని ఆత్మ ఘోషిస్తుంది. ఈ చిన్న చిన్న తప్పులను క్షమించి అందరితో సంతోషంగా ఉంటే ఎంతో బాగుండేది అనిపిస్తుంది. ఆ తర్వాత ఆత్మ ఎక్కడైతే వదిలేశారో అదే శ్మశానానికి తిరిగి వెళ్ళి అక్కడ ఒంటరిగా రోధిస్తూ భగవంతుడా అని పిలవగానే ఓ స్వరం వినిపిస్తుంది. నేను నీకు తోడుగా ఇక్కడే ఉన్నాను, భయపడకు. ఎవరు రాని చోటికి, ఏ దిక్కు లేని చోట కూడా నీకోసమే నేను ఉన్నాను అని కనిపిస్తాడు పరమాత్మ. అప్పటి వరకు రోధిస్తున్న ఆత్మ, ఏమయ్యా, బ్రతికి ఉండగా ఎన్నిసార్లు పిలుచుంటాను, ఎంత మొక్కి ఉంటాను, ఏనాడైనా ఇలా వెంటనే పలికావా, ఇప్పుడు మటుకు వెంటనే ప్రత్యక్షం అయ్యావా అని అడుగుతుంది ఆత్మ. అప్పుడు పరమాత్మ అంటారు, నేను నువ్వు పిలిచిన ప్రతిసారి పలుకుతూనే ఉన్నాను, కానీ నువ్వు వినలేకపోయావు. నువ్వు ఒక్కసారి పిలిస్తే నేను 108 సార్లు పలుకుతున్నాను. అది నీకు వినపడాలనే. కానీ నువ్వు బ్రతికిన ఉన్నంత కాలము నేను నాది అనే మాయలో ఉన్నావు. ఇప్పుడు నీదంటూ ఏమీ లేదు అని అన్న సత్యాన్ని గ్రహించావు కనుకనే నా మాట వినగలిగావు. శ్మశానంలో కూడా నీకు తోడుగా ఉన్న నేను ఎప్పుడూ నీ పక్కనే ఉన్నాను. నీ ప్రతి కష్టంలోనూ తోడుగానే ఉన్నాను. కష్టాన్ని దాటిస్తూనే ఉన్నాను. కానీ అదంతా నువ్వే చేస్తున్నావు అని అనుకుంటున్నావు నువ్వు, కనుక నన్ను గుర్తించలేకపోయావు. నువ్వు వచ్చేటప్పుడు, నువ్వు పోయేటప్పుడు నీతో వస్తుంది నీ కర్మ మాత్రమే, ఇక ఏది నీతో రాదు అని పరమాత్మ చెప్పాక ఏది శాశ్వతం కాదు అని గ్రహించిన ఆత్మ శాంతించి వెళ్ళిపోతుంది. రుణబంధం ఉన్నంతవరకే ఈ జీవితం. దేహం తట్టుకునే వరకే ప్రాణం. తట్టుకోలేని స్థితిలో దేహం వదిలేసి ప్రాణం ఇంకో కొత్త దేహాన్ని వెతుక్కుంటుంది. ప్రాణమే అలా ఉన్నప్పుడు ఇంకా రుణబంధాలు ఎలా ఉంటాయో ఆలోచించండి. అందుకే ఈ అనుబంధాలే శాశ్వతం అనుకుని వాటి కోసం తప్పించకుండా అసలైన పరమాత్మ కోసం జీవించడం నేర్చుకుందాం. జై శ్రీమన్నారాయణ.